సో ఫ్రీడమ్ ఎస్ఐపి ఏ విధంగా పనిచేస్తుంది? సో ఫ్రీడమ్ ఎస్ఐపి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనం సోర్స్ స్కీమ్ అంటాము. అంటే మనం ఏ స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నాము ఆ స్కీమ్ థాట్ ప్రాసెస్ అనేది ఏంటంటే, మనం పెట్టిన డబ్బు వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. ఆ వెల్త్ క్రియేట్ చేసుకున్నది కార్పస్ కింద నిలబడాలి. కార్పస్ అనేది ఏంటంటే ఒక టోటల్ ఫైనల్ అమౌంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అది మన కెపాసిటీ ప్రకారంగా నడిసిద్ది. సో 10 year మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 8 నుంచి 30 years లో ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ తోటి డిఫరెంట్ టెన్యూర్ కింద కంపెనీ అనేది ప్లాన్ డిసైడ్ చేసింది. సో ఇప్పుడు ఈ సోర్స్ స్కీమ్ అనే టైం ఎంత వరకు మనం ఉంటది? సో 30 సంవత్సరాలు మనం ప్లాన్ చేసుకుంటే ఈ సోర్స్ స్కీమ్ లో 30 years వరుసనే మన అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ 30 years కంప్లీట్ అయిపోతే ఆ సోర్స్ స్కీమ్ నుంచి టార్గెట్ స్కీమ్ కి అనే డబ్బు అనేది స్విచ్ అయిపోతుంది. సో ఇప్పుడు క్లియర్ గా అర్థం చేసుకోవాలి, స్విచ్ అనేది సేమ్ స్కీమ్ లో ఉండొచ్చు ఆర్ ఎల్స్ డిఫరెంట్ స్కీమ్ లో ఉండొచ్చు. సో ఈ రెండు విషయాలు క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో ఒక్కసారి టార్గెట్ స్కీమ్ లో అమౌంట్ స్విచ్ అయిన తర్వాత పర్సన్ కి SWP కింద ఒక స్టాండర్డ్ గా క్యాష్ ఫ్లో రిసీవ్ చేసుకుంటున్నాడు. సో 30 years ప్రకారంగా మనం అనుకుంటుంటే పర్సన్ 12x ప్రకారంగా అమౌంట్ రిసీవ్ చేసుకుంటాడు. అంటే నేను ఒక SIP 2000 తోటి నేను 30 years SIP ప్లాన్ చేసుకుంటే నాకు 30 సంవత్సరాల తర్వాత ఒక 24,000 నాకు ప్రతి నెల అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే 12x. సో ఒక ఫ్రీడమ్ SIP మనం స్టార్ట్ చేసినప్పుడు మన సోర్స్ స్కీమ్ అనేది ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి, టార్గెట్ స్కీమ్ ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి, టెన్యూర్ అనేది కూడా మనం ముందు నుంచి ప్లాన్ చేసుకుంటుంటే మన ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఏ విధంగా గ్రో అవుతుంది అనేది ఆ సోర్స్ స్కీమ్ ఇంకా టార్గెట్ స్కీమ్ నిర్ణయించుకుంటది. దాని ప్రకారంగా మన క్యాష్ ఫ్లోస్ అనేది కూడా కంపెనీ డిసైడ్ చేసి మనకి ఆ పర్టికులర్ టైం అనుకూలంగా మనకి క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతాయి.